వేలంపాటలో అమ్మవారు ధరించినటువంటి చీరలు ఇది ఇక్కడ కాదండి, ప్రతి దేవాలయంలోనూ జరుగుతూ ఉంటుందండి. ఇది ఇప్పుడు కాదు, ఆనవాయితీగా కొన్ని ఏళ్లుగా జరుగుతుంది. మేము కూడా చాలా చీరల లాంటివి అమ్మవారి ప్రసాదంగా, ఎందుకంటే సాక్షాత్ అమ్మవారి యొక్క శరీరం అంతా తగిలినటువంటి ఆ యొక్క చీరను ఇంట్లో ఆడవాళ్ళు కట్టుకుంటే వాళ్ళ యొక్క కర్మ వ్యాధులు తొలగుతాయి, దోషాలన్నీ తొలగుతాయి, పుత్ర సాఫల్యం పెరుగుతుందంటారు. ఇవన్నీ కూడా చాలా మంచిది. మన శరీరంలో ఉన్నటువంటి ఆ! బట్ట కట్టుకుంటే అయిపోతుందా అంటే నిజం. ఆ అమ్మవారి యొక్క చింతన ఉదయం నుంచి రాత్రి వరకు ఆ నవరాత్రుల్లో ఆరాధన చేసినటువంటి ఆ శక్తి ఉంటుంది చూసారా? ఆ శరీరంలో ఉన్నటువంటి స్పర్శతో మ్యాగ్నెట్ ఇప్పుడు చూడండి, నేను ఒక మ్యాగ్నెట్ పెట్టుకున్నాను. ఇటు పక్కది తగులుతున్నది కదా! ఆ స్వామి ఎలా మ్యాగ్నెటిక్ పవర్‌గా ఉంటుందో అంత పవర్ ఉంటుంది ఆ వస్త్రానికి. దాన్ని శేషవస్త్రం అంటారు దాన్ని. మీరు నిర్మాల్యం అంటారు. స్వామివారికి ఆ బట్టలు ఇప్పేటప్పుడు ఆ అర్చక స్వాములందరూ దాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని పక్కన పెడతారు. దట్ ఈస్ కాల్డ్ శేషవస్త్రం. ఈ శేషవస్త్రాన్ని వేలంలో తీసుకుంటారు. ఈ వేలంలో తీసుకోవడం ఎందుకు? ఈ వచ్చినటువంటి రుసుమును దేవాలయ యొక్క ధూపదీప నైవేద్యానికి, నిత్య కర్మానుష్ఠానాలకు కావాల్సినటువంటి వస్తు ఆరాధన కొనడానికి ఆ రుసుముని వాడడం జరుగుతుంది. అదొకటి. మనం తీసుకోవడం వల్ల ఆ సాక్షాత్ అమ్మవారే మన ఇంటికి వచ్చినట్టు. ఆ వస్త్రాన్ని ఏలంలో తీసుకొచ్చి ఇంటి ముందర నిలబడి మంగళహారతితో ఆ వస్త్రంకి ఆవాహన చెప్పి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి స్త్రీలు ధరించవచ్చు. ఈ దేవతా వస్త్రం కదా అది, పూజలో ఉన్నప్పుడు వాడుకోండి. అండ్ ఈ యొక్క స్త్రీలు మీరు అశౌచం ఉంటారు కదా! ఆ సమయంలో వాడకండి. తర్వాత మీకు ఋతుచక్రం వస్తుంది కదా! ఆ సమయంలో వాడకండి. ఇంట్లో నాన్ వెజిటేరియన్ వగైరాలు ఉన్నప్పుడు వాడకండి. ఎందుకంటే అమ్మవారు ధరించిన వస్త్రం కదా! చాలా విశేషమనమాట. ఈ ఇంటిలో రావడం వల్ల మీ ఇంట్లో ఏదైనా పుత్ర సంతానం లోపం, గర్భంలో ఏమన్నా ఇబ్బంది ఉన్నా ఇవన్నీ కూడా ధరించడం వల్ల ఆ స్త్రీ ఆరోగ్యవంతులై సత్సంతానానికి ఇస్తుంది. కొంతమంది ఏం చేస్తారో వాళ్ళ ఇంట్లో ఉన్న విగ్రహాలకు కూడా అలంకారంగా చేస్తారు. లేదా కొంతమంది ఏం చేస్తారు, సాక్షాత్ అమ్మవారు ధరించిన వస్త్రం కాబట్టి నేను బీరువాలో పెట్టుకుంటానని చెప్పి బీరువాలో పెట్టుకుంటారు. కొంతమందంతా ఏం చేస్తారంటే పెళ్లి ప్రధానపు చీరలే అమ్మవారికి కట్టి అమ్మాయికి తీసుకునే ఆనవాయితీ అంతా మన తమిళనాడులో చాలా దేవాలయాల్లో ప్రధానపు చీరను అమ్మవారికి ధరింపజేసిన తర్వాతనే అమ్మాయికి ఇవ్వడం అనేది ఉందండి. అవన్నీ కూడా జరుగుతున్నాయి, తప్పు లేదు. అది ఏలం పాటే కాదు, అమ్మవారికి ధరించి శేషంగా ఫస్ట్ ఆ కొత్త వస్త్రాన్ని సాక్షాత్ భగవంతునికి అర్పించిన తర్వాత ప్రసాదంగా మనం ధరించడం చాలా విశేషం. ఆ స్త్రీలకు చీర గాని, మగవాళ్ళ పంచలు కూడా అలాగే జరపడం జరుగుతుంది కాబట్టి తప్పు లేదు. చాలా విశేషం. అదొక మహాప్రసాదం. ఏలం పాటలో వేల మంది ఉంటారు. మీకే వచ్చిందంటే అమ్మవారు మిమ్మల్ని ఎంచుకున్నారు మీ ఇంటికి రావాలని. విజయోస్తు. ఇది అవాస్తవం అండి. ఇది నేను ఒప్పుకోను. దానికి నేను ఏకీభవించను. సో, అమ్మవారు కట్టుకున్న వస్త్రం మనం ధరిస్తే ఏమన్నా అమ్మవారు శపిస్తారా? కానీ మనం చేయవలసిన కృతులుంటాయి చూసారా? దాన్ని కరెక్ట్‌గా చేస్తే విజయోస్తు.